దేశాన్ని వణికిస్తున్న వేళ సుమారు 210 దేశాలు లాక్డౌన్ ప్రకటించాయి. అలాగే మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా లాక్డౌన్ను ప్రకటించి పూర్తి నివారణ చర్యలను తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడం కోసం ఎవరి వంతు సాయం వాళ్ళు చేస్తున్నారు. ఒకవైపు కాకి బట్టలేసుకొని మన కోసం కష్టపడుతున్న పోలీసుల గురించి ఒకరు, మరోవైపు వలస వచ్చి పొట్టకూటి కోసం కరోనా కష్టాలను ఎదుర్కొంటున్న వలస కూలీల గురించి ఇంకో హృదయం. ఇలా ఇద్దరు హృదయాలు స్పందించాయి. వీళ్ళ గురించి పాటలు రచించాయి. ఆ పాటలు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నాయి. వారు మరెవరో కాదు, సంగీత దర్శకులు రఘు కుంచె, అలాగే ఎంఎం శ్రీలేఖ గారు. శ్రీలేఖ గారు కాసేపట్లో మనతో పాటు స్కైప్లో అందుబాటులోకి వస్తారు. ప్రస్తుతం రఘు కుంచె గారు ఉన్నారు స్టూడియోలో, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? గుడ్ అండి. సో మీరు ఈ టైంలో ఎవరిని అడగకుండా ప్రశ్న, అది అందరూ ఆల్మోస్ట్ పుటానయ్యే పరిస్థితి. సో మీరు పాడి కంపోజ్ చేసి తీసుకొచ్చిన సాంగ్స్ 2 కూడా మంచి అప్లాజెస్ను సొంతం చేసుకుంటున్నాయి. అసలు పోలీసుల విధి నిర్వహణ గురించి పాట చేయాలన్న ఆలోచన మీకు ఎలా కలిగింది? అది సింపుల్ అండి. మార్నింగ్ మనం మొన్న సరౌండింగ్స్లో గ్రోసరీస్ కోసం ఏదైనా ఎమర్జెన్సీ వాటి కోసం వెళ్తున్నప్పుడు అక్కడ నియర్ బై కొంచెం చెక్ పోస్ట్ ఉన్నాయి. చెక్ పోస్ట్లో ఉన్నప్పుడు ఎనీ టైం అక్కడ పాపం వాళ్ళు ఆ ఎండల్లో నించొని ఆ ఇన్షర్ట్లు చేసుకొని మళ్ళీ అంతా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయాలి, ప్రాపర్గా మాస్క్ పెట్టుకోవాలి. ఆ ఎండలో ఏదో ఊరికే ఒక టెంట్ ఒకటి ఉంటుంది, అంతే ఏదో నామకే వస్తే వాళ్ళు మనస్ఫూర్తిగా పాపం ఒక 2 నిమిషాలు అలసట వచ్చి కూర్చుందామన్నా సరే. ఎందుకు సింపుల్ లాజిక్ చెప్తున్నాను. ఈ పాట షూట్ చేయడానికి మేము వెళ్తున్నప్పుడు, నేను నా ఫ్రెండ్ నాగు అని చెప్పి ఇద్దరు వెళ్తున్నప్పుడు ఒక చోట పోలీసులు కూర్చుని ఉంటే నాకు లైన్ కావాలి అంటే, ఏదో ఒక చెట్టు పక్కన సేద తీరుతున్నాడు అనే ఒక లైన్కి వాళ్ళు కూర్చుని ఉన్నారు. ఒకసారి వాళ్ళని షూట్ చేద్దామని చెప్పి కెమెరా పెట్టి ఇట్లా మూవింగ్లో పెడుతుంటే వాళ్ళు చూసి దన్మని లేచి నించున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఏంటి, ఎవరన్నా ఒక మీడియా ఏమన్నా షూట్ చేస్తున్నారేమో, డ్యూటీ చేయకుండా వెళ్ళి పక్కన కూర్చున్నారేమో. అది మిట్ట మధ్యాహ్నం 3 ఆ టైంలో. ఇవన్నీ చాలా పెయిన్ అనిపించిందండి. ఇవన్నీ కూడా చూసినప్పుడు తర్వాత వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్లో మన కోసం 100% కష్టపడుతున్నారు. వాళ్ళు 100% ఫ్యామిలీని వదిలిపెట్టి రోడ్డు మీదకి వచ్చి మన కోసం కాపలాలు కాస్తున్నారు. మన ప్రాణాలు కాపాడాలని చెప్పి మనకి వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తున్నారు. ఒక పక్క వాళ్ళు చేయాల్సినంత చేస్తుంటే ఎవరో ఈ ఆకతాయిలు ఈ రోడ్ల మీద వెళ్ళి రన్కి వెళ్ళి ఏదో కొట్టేశారు, తిట్టేశారు, ఏదో ఎక్కడో జరుగుతుంది. ఓకే, 1 పాయింట్ అనేది ఎక్కడో ఒక కానిస్టేబుల్ ఆ ఇరిటేషన్ నియంత్రణ కోల్పోయి 2 పీకుతాడు ఆ టైంలో. ఎందుకంటే అక్కడ ఉండే వెదర్ కండిషన్ కానీ వాళ్ళు ఉన్న నిలబడ్డ పొజిషన్ అలాంటిది. అక్కడికి వెళ్తే తప్ప మనకు తెలియదు ఆ బాధ ఏంటి అనేది. మన ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ మనం బాగానే మాట్లాడుకుంటున్నాం ఇలాంటివి. అది ఎక్కడో జరిగే 1-2 ఇన్సిడెంట్స్ వల్ల వీళ్ళు చేసిన సేవ మొత్తం పోతుంది, మొత్తం బ్యాక్ అయిపోయి ఆ పోలీసులు ఇంకేం రాలని ఇంకేదో ఇంకా రకరకాల న్యూస్లు వస్తున్నాయి. అప్పుడు వచ్చిన థాట్ అండి ఇది. యాక్చువల్గా హానెస్ట్గా చేశాను. ఇది చేసినప్పుడు ఒక బండి సత్యం అని ఒక అబ్బాయి అంటే, అబ్బాయికి నేను ట్యూన్ పంపించి ఇట్లా నాకు యాక్చువల్గా ఇంతకుముందే ట్రాఫిక్ కానిస్టేబుల్ని చూసినప్పుడు, ఒక కానిస్టేబుల్ చూసినప్పుడల్లా ఒక పెయిన్ ఉండేది. ఎండలో ఎండకి ఎండుతాడు, వర్షానికి తడుస్తాడు, చలికి వణుకుతాడు. ఒక్క నిమిషం రెస్ట్ తీసుకుందాన్ని పక్కకి వెళ్తే ఇంకా మనం కార్లలో కూర్చొని డ్యూటీ చేయకుండా ఎక్కడ పోయాడు అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడతాం. ఆ డస్ట్ పీలుస్తుంటాడు పొద్దున్నుంచి సాయంత్రం దాకా. అవన్నీ ప్రాక్టికల్గా పాపం అంటే వాళ్ళకి వచ్చే జీతాలకి ఇంకా ఇప్పుడు ఈ గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత, ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు కానీ, అక్కడ ఆంధ్రాలో జగన్ గారు కానీ, వీళ్ళంతా వచ్చిన తర్వాత ఇప్పుడు కాస్త వీళ్ళకి ఇప్పుడు ఈ సర్వీస్లో పెంచడం ఇవన్నీ చాలా బాగుంది. అంటే పోలీసులకి కాస్త పాపం వాళ్ళు కష్టపడుతున్నారు అనేది ఒక గవర్నమెంట్స్ గుర్తించాయి వీళ్ళ. ఇంతకుముందు ఆ చాలీ జీతాలతో వాళ్ళు అప్పుడే ఉండేది నాకు సాంగ్ చేయాలనిపించేది. బట్ రైట్ సిచ్యువేషన్ దొరికింది, అందుకని ఈ టైంలో సాంగ్ చేశాను అనమాట. సో మీరు ఫీల్డ్కి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడి కూడా వచ్చినట్లున్నారు. సలాం నీకు పోలీస్ అన్న సాంగ్లో ఎగ్జాక్ట్లీ చూసి ఆ విజువల్స్ కూడా వాడారు. అవునండి. ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది వాళ్ళ నుంచి? ఏం మాట్లాడారు మీరు వాళ్ళతో? నేను అంటే ముందు భయపడ్డాను, అంటే బయటికి వెళ్ళి చేయొచ్చా చేయకూడదా అన్నది. సరే, ఓకే, ప్రికాషన్స్ తీసుకొని ఫస్ట్ మా ఇంటి దగ్గర చెక్ పోస్ట్ టచ్ చేశాను నేను. అక్కడ మేము కూడా ఆ చెట్టు కింద కూర్చొని చక్కగా వాళ్ళు కింద పేపర్లు వేసుకొని అక్కడ కూర్చొని పొట్టలు వెళ్ళుకొని తిన్నారండి. అదొక ఎక్స్పీరియన్స్ అక్కడ వాళ్ళతో. అక్కడి నుంచి దాటి ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా. ఇలా ఇవన్నీ ఇంటరాక్ట్ అవ్వడం వల్ల చాలా చాలా పెయిన్. ఇవన్నీ చూసి రికార్డ్ షూట్ చేసిన తర్వాత నేను పాట పాడాను. అందుకే నాకు ఫీల్తో పాడాను, హానెస్ట్గా ఫీల్ అయి పాడాను పాట. ఒకసారి ఆ పాట ప్రేక్షకులకు మనం కూడా చూద్దాం.
ఎక్సలెంట్. సాధారణంగా పోలీస్ విధి నిర్వహణ పైన ఎంతో కొంత విమర్శనాత్మక ధోరణే ఉంటుంది ప్రజల్లో. కానీ ఈ టైంలో వాళ్ళ విలువ ఇంకా బాగా తెలిసి వచ్చింది అందరికీ కూడా. మీ పాట ద్వారా వాళ్ళ వృత్తి ఎంత టఫ్గా ఉంటుంది, ఇలాంటి టైంలో వాళ్ళు మన కోసం ఎంత సర్వీస్ చేస్తున్నారనేది కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి నేను. ఇది యాక్చువల్గా సపోజ్ రేపు రిలీజ్ చేద్దాం ఈ సాంగ్, ఇది మీడియాకి అందరికి ఇచ్చి అని నేను ఫస్ట్ నా ఛానల్లో షెడ్యూల్ పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ డే షెడ్యూల్ పెట్టుకొని అప్లోడ్ చేశాను. నేను చిన్న మిస్టేక్ ఏం చేశానంటే డేట్ నేను చూసుకోక ఈ డేట్లు గుర్తు రావట్లేదు. ఈరోజు డేటే పెట్టేశాను. అంటే ఈరోజు రేపు 7 o'clockకి అది లాంచ్ అవ్వాలనుకున్నది, ఈరోజు 7 మర్చిపోయి ముందు రోజు సేమ్ డే పెట్టేశా. అది రిలీజ్ అయినట్టు కూడా తెలియదు నాకు. కరెక్ట్గా నాకు 9:30కి ఎవరో మెసేజ్ వస్తున్నాయి, పాట భలే ఉందిరా కానీ ఏం పాటలు ఆడినాను నేను, పోలీస్ మెసేజ్ చేసిన అదేంటి అది చూస్తే అప్లోడ్ అయిపోయిందండి. ఓరి దేవుడు ఎలా అయిపోయింది అనుకొని సరే ఓకే అయిపోయిందండి. మార్నింగ్ లేచాను 9:30కి ఈ ఆల్ ఇండియా సోషల్ మీడియా గ్రూప్లో నేను కూడా ఉన్నాను. సడన్గా ఒక మెసేజ్ వచ్చింది, డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఒక ట్వీట్ వచ్చిందండి. అందులో సడన్గా చూసి ఇదేంటని చెప్పి గప్పుకుని ట్విట్టర్కి వెళ్ళి చూస్తే ఆయన ఎంత పెద్ద మెసేజ్ పెట్టున్నారు, డియర్ రఘు అని చెప్పి ఈ టైంలో పోలీసు మీద చూపించిన కన్సర్న్కి అని చెప్పి ఆయన చాలా ఎమోషనల్ మెసేజ్ అనమాట. చూసి ఒక్కసారి షాక్ అయిపోయాను డీజీపీ మహేందర్ రెడ్డి, ఎందుకంటే ఒక స్టేట్ పోలీస్ బాస్ ఆయన. ఈలోపు వరంగల్ నుంచి నా ఫ్రెండ్ భాస్కర్ అని చెప్పి అతను గ్రే హౌండ్స్లో వేసిపోయాడు. అతను కాల్ చేశాడు, ఒరే బావా థ్యాంక్స్ రా, మా పోలీసుల మీద మంచి పాటు చేసావరా అన్నాడు. నీకెలా అప్పుడే నీ దాకా ఎలా వచ్చిందంటే మార్నింగే మాకు కంప్లీట్ ఆల్ గ్రూప్స్లో డీజీపీ గారు అందరికీ పంపించేశారు పాట. టోటల్ తెలంగాణలో ఉన్న ప్రతి పోలీస్కి సాంగ్ రీచ్ అవ్వాలి అని చెప్పి ఆయన స్వయంగా హైయర్ అఫీషియల్స్ గ్రూప్స్ అన్నింటిలో, ఎందుకంటే సైబరాబాద్లో ఇంతకుముందు ఏసీపీ మేడం ఉండేవారు, షర్మిలా మేడం, ఆ మేడం మెసేజ్ చేశారు. ఎగ్జాక్ట్లీ అది వీళ్ళ కోసం చేసింది కదా పాట. అది ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అయింది, నాకు అది చాలు ఫస్ట్. ప్రస్తుతం మనతో పాటు ఎంఎం శ్రీలేఖ గారు స్కైప్ ద్వారా అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి శ్రీలేఖ గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు గారు. చాలా ఫ్రంట్ లైన్ లో ఉన్న వాళ్ళ కోసం అవేర్నెస్ తీసుకురావడం కోసం, వాళ్ళ కష్టాన్ని పెయిన్ ఫీల్ అయ్యి రఘు గారు లాంటి వాళ్ళు, కోటి గారు, ఇలా ఫ్రంట్ లైన్ లో ఉన్న వాళ్ళ కోసం, పోలీసులు డాక్టర్ల కోసం పాటలు పాడితే మీరు చాలా డిఫరెంట్ గా వలస కూలీలు వాళ్ళ పెయిన్ గురించి పాటను తీసుకొచ్చారు. అసలు ఎలా తట్టింది మీకు ఈ ఆలోచన? అంటే నాకు తట్టలేదని బేసిక్ గా చిన్నాన్న గారు రాశారండి. ఆయన టీవీ చూస్తూ సో వాళ్ళ పెయిన్ తట్టుకోలేక ఇమీడియట్ గా ఒక 4 లైన్ రాస్తే దాన్ని నేను చాలా బాగుందన్న, డెఫినెట్ గా ఇది ప్రజలకు తీసుకెళ్లాలని వెంటనే ట్యూన్ చేసి దాన్ని రికార్డ్ చేసి షూట్ చేసి ఇదంతా ఓవరాల్ ఒక 2 days లో చేసిన పాట. వావ్, మొత్తం కంప్లీట్ చేశారు స్క్రిప్ట్ వర్క్ అంతా? చాలా టోటల్ అండ్ చాలా, అంటే నేను అనుకున్న దానికంటే చాలా బాగా రీచ్ అయింది. అసలు ఎన్ని కాల్స్ వస్తున్నాయంటే ఎగ్జాక్ట్లీ చాలా మంది, ఇట్స్ లైక్ ఎ వైరల్. చాలా మంది మెచ్చుకుంటున్నారు, చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు ఈ సాంగ్ ని. మీకు వచ్చిన బెస్ట్ అప్రిషియేషన్ ఏంటండి? అంటే చాలా హార్ట్ టచింగ్ గా ఉందండి. అంటే ఈ పాట అంటే ఏడుస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు, అంటే ఒక పక్కన అయ్యో ఏడిపిస్తున్నా ఫీలింగ్ వస్తుంది, బట్ రియల్లీ ఎవ్రీవన్ ఈస్ క్రైయింగ్ ఆ పాట వింటుంటే. అంటే నిజంగా నేను మొన్న అదే ఒక చిన్న ఆడియో క్లిప్ లో చెప్పాను, అదే సారీ వీడియో క్లిప్ ఇచ్చాను. అంటే వాళ్ళ బాధ నిజంగా ఒక పాటలోనో 4 లైన్లోనో ఒక మాటలోనో చెప్పేది కాదండి, నిజంగా వర్ణాతీతం వలస కూలీలు పడే బాధ. యా, సో యాక్చువల్లీ అందుకని సాంగ్ చేయాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్లీ, మనం చూస్తేనో లేదంటే ఎవరైనా చెబితేనో దాన్ని ఫీల్ అవ్వడం కష్టం, కానీ మీరు ఆ పెయిన్ ని చాలా రిఫ్లెక్ట్ చేసేలాగా పాడారు. ఒకసారి ప్రేక్షకుల కోసం అలాగే మీకోసం. వెల్కమ్ బ్యాక్. మనతో పాటు రఘు కుంచే గారు అలాగే ఎంఎం శ్రీలేఖ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. లేటెస్ట్గా ట్రెండింగ్లోకి వచ్చిన పాటల గురించి, దాని వెనుక ఉన్న వాళ్ళ తపన గురించి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. శ్రీలేఖ గారు, సాధారణంగా టీవీలో మనం చాలా వార్తలు చూస్తూ ఉన్నాం, వలస కూలీల గురించి కానివ్వండి, కరెంట్ డేస్లో ఉన్న సిచ్యుయేషన్స్ గురించి కానివ్వండి. కానీ వాళ్ళ పేరుని ఏకంగా అంతలా ఫీల్ అయ్యేలాగా మీరు ఎట్లా పట్టుకోగలిగారు? ఎవరితోనైనా మాట్లాడే ప్రయత్నం చేశారా మీరు? లేదండి, ఇదిగో మీ మీడియా మహానుభావులు ఉన్నారు కదా, సో మీరు చూపించిన ఆ క్లిప్పింగ్స్ రియల్లీ అండి. మీడియా హ్యాట్స్ ఆఫ్ టు మీడియా, బికాస్
వాళ్ళంతలా ఎంతలా కదిలించిందంటే మీరు చూపించిన అవి గాని వాస్తవాలు గాని ఎక్కడికెక్కడికో రిమోట్ ఏరియాలోకి వెళ్ళి కూడా ప్రాణాలు పణంగా పెట్టి సో విలేకరులు అందరూ కూడా అండ్ ప్రెస్ మీడియా అందరూ కూడా వాళ్ళ చేస్తున్న కృషి రియల్లీ ఐ రియల్లీ అప్రిషియేట్. అండ్ మేమేముందండి ఇంట్లో కూర్చుని ఏదో ఒక అంటే మేము ఒక పాట రూపంలో మేము చెప్పగలం. నేను గాను రఘు గారు ఇంకా బయటకు వెళ్ళి కలిసారు. అసలు నేను గేట్ దాటి ఇలా బయటకు కూడా వెళ్ళట్లేదు. సో టోటల్లీ లాక్డౌన్. అండ్ అంటే మేమేంటంటే కళాకారులు ఓన్లీ ఒక పాట రూపంలోనో మాకు ఇచ్చిన దేవుడు గొంతు రూపంలోనో మ్యూజిక్ రూపంలోనో వీ కెన్ ఎక్స్ప్రెస్. బట్ ఎంతో మంది గొప్ప గొప్ప మహానుభావులు వాళ్ళకి ఫుడ్ ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారు, ఎంతో సాయం చేస్తున్నారు. సో అలా నేను చేయలేకపోతున్నానే చాలా బాధపడుతుంటాను. పాట రూపంలోనే నేను చెప్పగలిగాను. అట్లీస్ట్ మీరు స్పందించారు, అది గొప్ప విషయం. దాదాపు 33 రోజులు అయిపోతోంది లాక్డౌన్ స్టార్ట్ అయ్యి. రఘు కుంచే గారు తన వర్క్ లో కొన్ని మెలకువలు నేర్చుకున్నానని చెప్తున్నారు. మీరు ఎట్లా యూటిలైజ్ చేసుకున్నారు ఈ టైం ని? నేను ఆయన వర్క్ లో మెలకువలు నేర్చుకున్నా, నేను వంటింట్లో మెలకువలు నేర్చుకున్నాను చాలా. ఈ వంట అంటే గుర్తొచ్చింది. ఈవిడ ఎప్పుడైనా ఏమండి భోజనం అయిందంటే, లేదండి ఇప్పుడే మా అమ్మ వేడివేడి అన్నంని వేడివేడి రొయ్యల కూర పెట్టింది అంటది ఈవిడ. అప్పుడు మనకి ఏదో ఆ టైంకి ఎక్కడో కడుపులో కరకరకరలు ఆడుతూ ఉంటుంది. ఈవిడ చెప్పడమే మనకి కాలేటట్టు చెప్పుద్ది ఆవిడ. నాకు ఆవిడ చూస్తే ఫస్ట్ వేడివేడి అన్నం రొయ్యల కూర ఈ రెండు గుర్తొస్తాయి. ఎప్పుడు అదే డిష్ అంటే అలాని కాదు, చాలాసార్లు ఎక్కువ, ఎందుకంటే నాకు చాలా ఇష్టం రొయ్యల కూర అంటే. బేసిక్గా ఆవిడ చెప్తూనే మరీ గుళ్ళు వస్తుంటది అనమాట. అయితే వంటలు నేర్చుకుని సాయం చేసుకుని మటన్ కీమా అండి. అబ్బో చూడగో, ఈ రోజా సండే కదా సండే. ఓకే, ఈ టైంలో కూడా బయటికి వెళ్ళి తీసుకొస్తున్నారండి ఈ థింగ్స్ అన్ని? లేదండి, నేను మీరు అలా అడగొద్దండి, మీరు అలాంటి క్వశ్చన్ సో అంటే వాటికి కొంత టైం ఉంది కాబట్టి ప్రాబ్లం లేదండి, కొంచెం వాటి పర్మిషన్ ఉంది కదా, సో ఒకళ్ళు వెళ్ళి తీసుకొస్తుంటారు. పనికి శ్రీలేఖ గారు పాటలు చూసారండి రఘు కుంచే గారివి? ఏంటండి? రఘు కుంచే గారి పాటలు చూసారా? యా చూసానండి. అసలు ఫస్ట్ ఆ పాట వినగానే అబ్బా భలే చేశారు పాట అని అనుకున్నా. నేను కాల్ చేసి చెప్పలేదు కానీ యా. పోలీసుల గురించి సలాం నీకు పోలీస్ అన్న పాట కాకుండా ఇంకోటి ఊర మాస్లో తిడుతూ పాడారు ఒక పాట, అది చూసారా? అది చూసినప్పుడు తిట్టుకున్నాను, ఇది చూసినప్పుడు మెచ్చుకున్నాను. అయ్యో ఇంకా దారుణంగా రాశాడు ఆయన. ఫస్ట్ రాస్తే వద్దండి బాబు మరి ఎంత గౌరవం అని చెప్పి నాకు తెలుసు. నేను ఒక సెన్సార్ ఆఫీసర్ అయ్యాను అక్కడ చాలా వరకు. లేదండి చెప్పాలి, ఇలాగే చెప్పాలంటాడు ఆయన. అంటే జనాలు అలా చెప్తేనే కొంతమందికి అర్థం అవుతుంది. కొంతమంది ఉంటారు ఆ లాంగ్వేజ్ లో చెప్తేనే వాళ్ళకి ప్రాపర్ గా రీచ్ అవుద్ది వాళ్ళకి కొంతమందికి. దాన్ని కూడా వాళ్ళు ఏదో ఫన్ గా తీసుకుంటారు తప్పితే అక్కడ ఎందుకు తిట్టామన్న సీరియస్నెస్ కూడా ఉండదు అక్కడ. వీళ్ళు తిడుతున్నారన్న విషయాన్ని మాత్రం తీసుకోవట్లేదు అది కొద్దిమంది. బట్ చాలా మంది అది కొంచెం లాంగ్వేజ్ కొంచెం నాట్గా ఉన్నా కానీ చాలా మంది అప్రిషియేట్ చేశారు. కరెక్ట్గా చెప్పావు రఘు, అదే పద్ధతి, నీ స్టైల్ బాగా చెప్పావు అని చెప్పి. ఎందుకంటే ఆ యూట్యూబ్లో కింద కామెంట్స్ ఉంటాయి కదా, అక్కడ నేను చూస్తుంటా ఎప్పుడైనా ఎవరైనా తిడతాడా ఎవరైనా చూసాడా అని చెప్పి. లక్కీగా వాళ్ళు రీచ్ అయింది. అది కూడా ఎవరికి రీచ్ అవ్వాలో వాళ్ళకి రీచ్ అయింది. చాలా మంది తెలివైన వాళ్ళు కామెంట్స్ నేను బాగానే చూస్తానండి, చూస్తాను, రియాక్ట్ అవుతాను. నేను ఒక ఎవరైనా నెగిటివ్గా పెట్టినా వాడికి వెంటనే నేను రియాక్ట్ అవుతాను. ఎందుకు పెట్టావు చెప్పు నాకు కారణం దీనికి అని చెప్పి నేను కాసేపు వాడితో ఆర్గ్యుమెంట్, నాకు సరదా అది. ఎందుకంటే వాడి ఒపీనియన్ మార్చాలి మనం. వాడి ఒపీనియన్ మార్చలేదు అనుకోండి, వాడి జీవితాంతం రేపొద్దున ఇంకొకళ్ళు తిడతాడు వాడు. వాడికి చాలా ఈజీ అంటే ఫోన్ పట్టుకొని ఏదో పిచ్ కామెంట్ చేయడం, పిచ్చిగా వాగడం. అంటే ఎవరైనా కొంచెం వాళ్ళు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దాని మీద అందరూ మాట్లాడినట్టుగా మనం ఎందుకు మాట్లాడాలని చెప్పి కొంతమంది మేధావులు ఉంటారు వాళ్ళు. వాడి నోటికి ఎంత వస్తే అంత, ఎందుకంటే చేతిలో ఫోన్ ఉంది, వాడు ఎక్కడో ఊర్లో ఉంటాడు, టైప్ చేసేస్తాడు, వాడిదేం పోలేదు. వాడికి అర్థం కాని విషయం ఏంటంటే వాడిని గట్టిగా మనం వాడు సరదా ఇచ్చేయాలంటే వాడు ఐపీ అడ్రస్ పట్టుకోవడం పెద్ద పనే కాదు. వాడు చాలామంది తెలియదు ఆ విషయం. నేను ఎక్కడో ఊర్లో మెసేజ్ పెట్టాను కదా, నన్ను ఎవడు పట్టుకుంటాడులే అనుకుంటాడు వాడు. మనం వాడు సరదా తీర్చాలంటే 5 నిమిషాల పని. రైట్. శ్రీలేఖ గారు ఎందుకంటే నేను ఒక నిమిషం అండి, నేను ఈ మాట చెప్పాలి. ఎందుకంటే రఘు గారి మాటకి నేను ఏకీభవిస్తున్నాను. బికాస్ చాలా మందికి ఫోన్ ఉంది కదా చేతిలో, ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా ఫోన్ ఈజ్ కంపల్సరీ. సో ఫోన్ ఉంది కదా అని నెగిటివ్ కామెంట్లే ఫస్ట్ ఎక్కువ పెట్టడం, అందులో ఉన్న పాజిటివ్నెస్ ఫస్ట్ తీసుకోరండి, నెగిటివ్ తీసుకుంటారు. నా పాటకు కూడా నేను చదువుతాను రఘు గారి లాగే, మొత్తం కామెంట్స్ అన్ని కూడా నేను చదువుతూ ఉంటాను. హలో వింటున్నాం అండి.
వింటున్నారా? యా, నేను అలా చదువుతాను. అండ్ ఈ కూటి కోసం పాట పెట్టినప్పుడు ఒక 289 మెసేజ్లు ఎన్నో వచ్చినాయి. అందులో ఒక 2-3 పాటలు అయితే బాగానే చేసేస్తారండి. ఏసీ రూమ్ లో కూర్చుని ఎవరికన్నా వెళ్ళి ఒక భోజనం సాయం చేయండి, చేతనేస్తే సాయం చేయండి, ఇలా పాటలు చేయొద్దు అన్న కామెంట్లు కూడా వచ్చినాయి. సో నేను ఏం చెప్తున్నానంటే, సాయం చేసే వాళ్ళందరూ కూడా చెప్పుకోరండి, ఇదిగో మేము ఇలా సాయం చేస్తున్నామని. చెప్పుకుంటే అది సాయం కాదు, డెఫినెట్లీ ఇట్స్ నాట్. ఇక్కడ ఖైరతాబాద్ సర్కిల్ ఉంది సార్, అక్కడ నేను వెళ్ళి అన్నాను లంచ్ భోజనం చేశారు మీరంటే చేశాను సార్ అన్నాడు. అందులో ఒకటి కొంచెం ఫన్గా ఉన్నాడు, ప్రాక్టికల్గా ఉన్నాడు. సార్ మామూలు డేస్లో కన్నా ఈ డేస్లో మంచి ఫుడ్ దొరుకుతుంది సార్ మాకు అన్నాడు. నిజంగా చెప్తున్నా. అంటే చాలామంది వచ్చి చేస్తున్నారండి వాలంటీర్కి బయటకు వచ్చి, చాలా మంది వచ్చి చాలా గొప్ప విషయం ఇది. అంటే ఇండియాలో నాకు తెలిసి ఆకలి చావులోనే ఉండవండి నాకు తెలిసి. ఎందుకంటే మనకు భారతదేశం అంటే అన్నపూర్ణ అంటారు సారా, ఆ పెట్టే గుణం అంతా ఇంత మన దగ్గర ఉంది కనీసం. అది గ్రేట్. నిజమే, సాయం మన ఆత్మతృప్తికి చేస్తూ ఉంటాం కానీ పబ్లిసిటీకి చాలా మంది చేయరు, కానీ దాన్నే చాలా మంది కోరుకుంటారు. అలా ఉంటేనే గుర్తిస్తూ ఇది చేస్తూ ఉంటారు. సో ఈ టైంలో చాలా మంది పాటలు పాడుతున్నారంటే రఘు కుంచే గారు కూడా ఇంకొన్ని పాటలు ఆన్ ది వే ఉన్నాయి, ఇంకొన్ని చేస్తానని చెప్తున్నారు. శ్రీలేఖ గారు, మరి మీకేమైనా అలాంటి స్కెడ్యూల్ ఉందా? ఏదైనా ప్రిపేర్ అవుతున్నారా? ఈ ఒక్క పాటతో ఆగిపోతారా? అంటే ఆగిపోతానా చేస్తానని కాదు, మళ్ళీ ఏదన్నా ఒక స్పందన కలిగినప్పుడు డెఫినెట్ గా నేను మళ్ళీ చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఆలోచన లేదు. అంటే ఏమవుతుందంటే లిరిసిస్ట్ ఎక్కడ ఉంటాడండి, మ్యూజిషియన్స్ ఎక్కడ ఉంటారు, అంతా ఫోన్ లోను స్కైప్ చాలా కష్టం అండి. రైట్, ఇప్పుడు స్కైప్ లో అలా ఇంటర్వ్యూ మనం చేస్తున్నాం, అలాగే ఆ పని కూడా అదే అలాగే చేస్తున్నాం. అప్పుడు అక్కడ జరుగుతుంది కూడా అది యాక్చువల్గా. అది సో ఇది ఒక పెద్ద కోలుకోలేని దెబ్బ ఇండస్ట్రీకి సంబంధించి. ఇది మళ్ళీ కోలుకోవాలి, మళ్ళీ మామూలు రోజులు రావాలి, అలాంటి అవసరం ఉంది. మీకేమనిపిస్తోంది? ఈ కరోనా ఎఫెక్ట్ ఇండస్ట్రీ పైన ఎలా ఉందనుకుంటున్నారు శ్రీలేఖ గారు? ఇండస్ట్రీ పైన చాలా ఉందండి, చాలా తెలియని నష్టం ఉంది. సో మళ్ళీ ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతాయి, మళ్ళీ ఎప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుందో అని రియల్లీ వెరీ టెన్స్డ్. అంటే ఇంకా ఎన్ని మాసాల్లో ఇదంతా కోలుకుంటామో అన్న ఆశాభావం ఉంది మీకు? నాకైతే తెలియదు కానీ, బట్ డెఫినెట్లీ ఇట్ టేక్స్ టు 6 to 8 months, 1 year కూడా పట్టొచ్చు. మీరు బికాజ్ క్రౌడ్ అనేది అవాయిడ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. అంటే ఒకవేళ 2-3 నెలల్లో థియేటర్స్ ఓపెన్ అయినా ఇంతకు ముందు అంత క్రౌడ్ని చూడలేము, అంత ధైర్యంగా వెళ్ళనులేము, రానులేము. సాధారణ భయంగా వెళ్ళాలి. ఈ టైంలో చాలా మంది మన అమెజాన్ ప్రైమ్ లేదా నెట్ఫ్లిక్స్, బట్ ఇది కాకపోయినా గానీ డెఫినెట్ గా ఒక 10 years తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. థియేటర్స్ ఎలాగా తగ్గిపోయే పరిస్థితి ఉంది, బట్ కాకపోతే కొంచెం ముందర వచ్చిందని ఆ పరిస్థితి చెప్పుకో. ఎగ్జాక్ట్లీ. మీరు ఎట్లా అంచనా వేస్తున్నారు రఘు కుంచే గారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి? ఇప్పుడు అందరూ దీనికి అలవాటు పడిపోతే రేపొద్దున్న ఎట్లాంటి పరిస్థితులు ఫేస్ చేసే పరిస్థితి ఉందంటారు? ఇప్పుడు నేను ఇక్కడ ఒక్కటి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను ఏంటంటే, మన గవర్నమెంట్స్ కంట్రీయే నాశనం అయిపోయింది. అంటే ఎకానమీ టోటల్గా దెబ్బతినేసింది, ప్రపంచం మొత్తం ఎకానమీ లాస్ అయింది. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో మన ప్రధానమంత్రి కానీ మన ముఖ్యమంత్రులు కానీ వీళ్ళు తీసుకున్న ఒక స్ట్రాంగెస్ట్ డెసిషన్ ఏంటంటే, డబ్బు కన్నా ప్రాణం గొప్పది. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు బతుకుంటే బలుసాగు తినొచ్చు, ఉప్పు అమ్ముకొని బతకొచ్చు, ఎలా అయినా ఏదో ఒక పని చేస్తాం మనం బతుకుంటే. సో రేపే ఇప్పుడు మనం ఈరోజు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాం, మన ప్రాణాన్ని ఎంతవరకు నిలుపుకుంటున్నాం, తద్వారా మనం 10 మందిని ఎంతమందికి మనం రోగం అంటించకుండా వాళ్ళని బతికిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇది బాగుంటే, మన ఆరోగ్యంగా ఉంటే రేపు ఈ పని కదా ఇంకో పని చేస్తామండి. ఇప్పుడు మనమైతే ఆగిపోం కదా, ప్రపంచం ఏ రోజు ఎక్కడ ఆగిపోదు. ఇది కాకపోతే ఇంకోటి వస్తుంటుంది టెక్నాలజీ. మొన్న లాస్ట్ వీక్ మన సాక్షి లైవ్లోనే సురేష్ బాబు గారు చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు. ఆయన చాలా వాల్యుబుల్ వర్డ్స్. నేను మొత్తం లైవ్ మొత్తం చూశాను నేను లాస్ట్ సండే. ఓకే, చెప్పారు ఆయన ప్రాక్టికల్గా. ఇప్పుడు థియేటర్స్ మూతపడతాయి, థియేటర్స్ చాలా వరకు రన్ ఉండదు, శాలరీస్ ఇచ్చుకోలేము. ఈ పరిస్థితి 1 సంవత్సరం వరకు ఉంటుంది మాకు ఇది ఈ టైట్. ఎందుకంటే రేపు పొద్దున ఇది థియేటర్స్కి జనాలు రారు 100%. రేపు మీకు లాక్డౌన్ అయిపోయిన తర్వాత కూడా భయం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది అందరిలో. ఫ్యామిలీస్ రావు సినిమాలకి. బ్రేక్కి ముందు మాట్లాడాం మనం పలాస చిత్రం గురించి. రఘు కుంచే గారు నటించారు, మ్యూజిక్ అందించారు, ఇప్పుడు మనం చూసాము పెర్ఫామ్ కూడా చేశారు. ఇంత చక్కగా పలికించారు ఉత్తరాంధ్ర యాసని. మీరు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన వాళ్ళు కదా? అవునండి, అవునండి. ఎట్లా మరి ఆ భాష మీద పట్టు ఎట్లా సంపాదించారు మీరు? పట్టు అంటే
డైరెక్టర్ ఆ ప్రాంతం వ్యక్తి, ఓకే. డైరెక్టర్ వచ్చి పలాస ప్రాంతం వ్యక్తి ఆయన. సో ఆయనే రాశాడు, డైలాగులను రాశాడు, ముందు స్క్రిప్ట్ ఇచ్చాడు మాకు, ఇచ్చాడు. ఆ మాడ్యులేషన్ ఆయన చెప్పాడు, ఆయన స్పాట్లో ఉండి ప్రతిసారి మాడ్యులేషన్ చేసాడు. నాకు అక్కడక్కడక్కడ గోదావరి వచ్చేసేది, ఆయ్ అనేవాడు మధ్య మధ్యలో. అంటే ఆయన ఏమండి గోదావరి వస్తుంది అనేవాడు, గోదావరి ఎక్స్ప్రెస్ వచ్చింది అనేవాడు మధ్యలో. తర్వాత ఓకేలేండి డబ్బింగ్లో మనం సెట్ చేసుకుందని చెప్పి అప్పుడు డబ్బింగ్లో పక్కన కూర్చొని చెప్పించాడండి. అదొక టిపికల్ యాక్సెంట్ అండి, యాస. అంటే అదే మాండలికాలు ఏంటంటే సొగసు ఉంటుంది వాటిల్లో, ఒక్కొక్క మాండలికంలో ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది. మనం దేన్ని కించపరచకూడదు ఎప్పుడు కూడా. ప్రతి మాండలికానికి ఒక అద్భుతమైన సొగసు ఉంటుంది, ఒక మెలడీ ఉంటుంది. చాలా కష్టం అది ఆ లాంగ్వేజ్ని మాట్లాడడం, ఎందుకంటే కొన్ని పదాలకు అర్థాలే తెలియదు నాకు. పలకో అంటాడు, అంటే పలకోయ అంటే నోర్మి అని. ఓకే. ఇప్పుడు మాట్లాడుతుంటే వైఫ్ ఏదో ఇది పలకో అంటాడు. పల్లకోయ అంటే అట్లా కొన్ని వీటిని పడిగట్టి పదాలు ఏమంటారు వీటిని జనరల్గా. ప్రతి ప్రాంతానికి ఉంటాయి మీకు, ప్రతి ప్రాంతానికి ఉంటాయి మీకు. రాయలసీమలో ఉంటాయి, తెలంగాణలో ఉంటాయి, అన్నీ కొన్ని ఇది. బట్ అదే అతను దగ్గరుండి చేయించాడండి. ఇట్స్ లైక్ సాంగ్ కూడా బాగా రీచ్ అయిందండి ఈ పాట. పవర్ ఆఫ్ జానపదం అంతే, దాంతో మించలేదు. ఇప్పుడు జానపదం అంటే ఎన్ని వెర్షన్స్ ఉన్నా కూడా, ఇంకెన్ని వెర్షన్స్ వచ్చినా కూడా చూస్తారు. జానపదం అనేది అమ్మ అండి, సంగీతంకి జానపదం అనేది అమ్మ అంతే. తర్వాత వచ్చిన వాళ్ళందరూ అక్కలు చెల్లెళ్ళు తోడుబుట్టులు ఇవన్నీ చెప్తే ఆ జానపదం అనేది అమ్మ అంతే బేసిక్గా. రైట్. శ్రీలేఖ గారు, దాదాపు మీరు 75 మూవీస్కి పైన వర్క్ చేస్తున్నారు. సో ఇంత పని చేసే మనిషి అంటే తిరిగే కాలు తిట్టే నోరు ఊరికే ఉండదని, ఇంత వర్క్ బిజీగా ఉండే మీరు ఆల్ ఆఫ్ సడన్ ఇలా కామ్ అయిపోయారు కదా, ఎట్లా అనిపిస్తోంది మీకు ఇది? ఫ్రస్ట్రేషన్ అండి, F2 సినిమాలో ఉంది పరిస్థితి. అంటే చాలా మిస్ అవుతున్నా, రికార్డింగ్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ. బేసికలీ షాపింగ్ బాగా మిస్ అవుతున్నాను. మర్చిపోండి, ఎప్పట్లో లేదు షాపింగ్ లో, మాల్స్ లేవు. అంతేనా? షాపింగ్ లో, మాల్స్ లో అన్ని ఆన్లైన్ లో కొనుక్కోవాల్సింది. డబ్బులు బాగా సేవ్ చేసుకోవచ్చు మీరు. అంటే దాదాపు మీ 12 ఇయర్స్ నుంచి కూడా, అంటే మీకు 12 ఇయర్స్ వచ్చినప్పటి నుంచి కూడా మీరు ఈ ఫీల్డ్ లో చాలా బిజీ అయ్యారు. అవునండి. సో ఇది ఒక మంచి వాల్యుబుల్ టైం అని అనుకోవచ్చు. సేమ్ టైం మీరు అన్నట్లుగా కాస్త ఫ్రస్ట్రేషన్ కి గురి చేసే పరిస్థితి కూడా ఉందనుకోవచ్చు. వెనక్కి తిరిగి చూసుకుంటే మీ జర్నీ ఎలా అనిపిస్తుంది ఈ ఖాళీ సమయంలో? జర్నీ వెరీ హ్యాపీ అండి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ ఒడిదుడుకులనే ఉంటాయి, సో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో అలాగే నా లైఫ్ లో కూడా చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, చాలా సక్సెస్ ఉంది, బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. సో కొన్ని నేను వింటూ ఉంటాను నా పాటలు, అయ్యో దీన్ని ఇలా చేసిండొచ్చు కదా, అలా చేసిండొచ్చు కదా అని. కొన్ని నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది, భలే చేశాను ఈ పాటలో అని. సో అలా ఐఎమ్ స్పెండింగ్ ద డే అండ్ వాచింగ్ లాట్ ఆఫ్ మూవీస్. ఇందాక రఘు గారు చెప్పినట్టు చూడని సినిమాలు కూడా, థియేటర్ లో చూడని సినిమాలు కూడా అమెజాన్ లో అండ్ నెట్ఫ్లిక్స్ లో చూస్తూ, అయ్యో ఇలాంటి సినిమా ఎందుకు మిస్ అయ్యామే థియేటర్ లో అని కొన్ని అనుకుంటూ. ఏదైనా బిగ్ స్క్రీన్ ఇచ్చే కిక్ చిన్న స్క్రీన్ లో మనకి దొరకదు. ప్రాపర్ సౌండ్ ఉంటే వీ కెన్ ఎంజాయ్ అండి. ప్రాపర్ సౌండ్ చూడాలి. మనం ఊరికి టీవీలో చూసినట్టు చూస్తే మామూలుగా ఉంటుంది అది. సీరియల్ కి సినిమాకి డిఫరెన్స్ తెలియదు మనకి, సేమ్ అవుట్పుట్ సౌండింగ్ వస్తుంది కాబట్టి. బట్ ప్రాపర్ సౌండింగ్ ఉంటే మీకు అదే ఫ్యూచర్లో ఏం చేస్తారంటే అందరూ ఇళ్లలో 5.1, 7.1 ఇవి వీటికి స్పెండ్ చేస్తారు మనీ. వన్స్ ఏముంది ఒకసారి పెట్టేస్తే సరిపోద్ది కదా మీకు, అది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంతే. అది ఇంట్లోనే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు యుఎస్లో అట్లా చూసుకుంటే మీరు ప్రతి వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కున్నప్పుడు ఇంట్లో మీడియా రూమ్ అనేది ఖచ్చితంగా ఒకటి ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఒక స్క్రీన్ పెట్టుకుంటారు, చాలా చీప్, అక్కడ పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు అది. సో చక్కగా 4 చైర్లు, 2 రిక్లైనర్స్ పెట్టుకుంటారు. ఇంకా ఎవరు పద్ధతిలో వాళ్ళు చూస్తుంటారు. కొంతమంది మందు కూడా చూస్తారు, కొంతమంది తింటూ చూస్తారు. గుడ్, అదే వస్తుంది ఇక్కడ కూడా నాకు తెలిసి అంతే. సో మార్పు ఒకందుకు మంచిదే డెఫినెట్గా అండి, డెఫినెట్గా. ఇప్పుడు ఇలా బయటికి వెళ్ళి మన లేనిపోయిన రోగాలు 10 మందికి అంటించే బదులు శుభ్రంగా ఇంట్లో కూర్చొని సేఫ్గా ఉండడం కూడా బెటర్ కదా ఒక రకంగా చెప్పాలంటే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు యుద్ధాలు 2 రకాలండి, ప్రత్యక్షంగా చేసే యుద్ధం ఒకటి, పరోక్షంగా చేసే యుద్ధం ఒకటి ఉంటుంది. ఇప్పుడు రాజశేఖర్ ఇలాంటి హీరోలందరూ కూడా పెర్ఫామ్ చేశారు. సో మీ సారథ్యం అంటే మీరు అందించే మ్యూజిక్కి పలానా హీరో పెర్ఫామ్ చేస్తే బాగుంటుంది, ఈ స్టార్స్కి నేను మ్యూజిక్ అందిస్తే బాగుంటుందన్న డ్రీమ్ ప్రాజెక్ట్ హీరోలు కానీ ఇట్లా ఎవరైనా ఉన్నారా? అంటే పర్టికులర్ ఒకళ్ళని చెప్పలేనండి, అందరితోనే వర్క్ చేయాలని ఉంటది నాకు, ఈచ్ అండ్ ఎవ్రీ హీరో.
సో ఈ పాటకి అంటే బట్ కొన్ని ట్యూన్స్ చేసినప్పుడు ఈ హీరో అయితే నప్పుతుంది, ఆ హీరో అంటే ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్, బట్ డ్రీమ్ హీరోస్ అంటూ ఉంటారు. బట్ ఐ వాంట్ టు వర్క్ విత్ ఎవ్రీ హీరో అండ్ ఎవ్రీ డైరెక్టర్. యాక్చువల్లీ మీరు చాలా కష్టపడతారు, చాలా కష్టపడే ఈ స్థాయికి వచ్చారు, ఇన్ని చేశారు. కానీ రావాల్సినంత బ్రేక్ కానివ్వండి లేదా ఫినాన్షియల్గా కానీ రావాల్సినంత బ్రేక్ రాలేదనే ఒక మాట ఉంది, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? రావాల్సినంత బ్రేక్ అంటే ఏమనండి, ఐ డోంట్ అంటే అంటారు కానీ బట్ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నేను చేసిన దానికి నాకు రావాల్సినంత వచ్చింది. నేను చేసిన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు స్విస్ బ్యాంక్ లో చాలా దాచారట కదా మీరు, స్విస్ బ్యాంక్ లో బాగానే దాచారు కదండి. కొంచెం చెప్పండి, అకౌంట్ నెంబర్ ఏమన్నా అంటే చెప్పండి, కొంచెం పంచుకున్నాం. ట్రాన్స్ఫర్ చేస్తారా? మీకు తెలిస్తే చెప్పండి. డెఫినెట్ గా ఈ టైంలో ఒకరికొకరు ఆదుకోపోతే ఎలా? అవునవును, కరెక్ట్. ఇప్పుడు ఏమండి ఆదుకోవడం కూడా ఇప్పుడు అవసరానికి ఆదుకోవాలి, చెప్తే అంతకు మించి ఇచ్చినా నాకు పనికిరాదు, అది కూడా కరెక్ట్. ఎగ్జాక్ట్లీ అదే అవసరానికే చెప్తున్నాను, కాదు ఆ డబ్బులతో ఉంటే బోల్డ్ అనే పాటలు మనమే చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు కూడా పాటలే. ఇప్పుడు పాటలేనండి, మాకు అంతకు మించి ఏమొచ్చు చెప్పండి. ఇంకో బిజినెస్ తెలియదు, ఇంకోటి తెలియదు. రఘు గారికి మాకు మ్యూజిక్ లోకం. సో అట్లీస్ట్ అదే మాకు ఉన్న దాంట్లో అదొక సాటిస్ఫై అంతే కదండి, అంతే. మనం ఏం చేయలేం దాన్ని అంటే అదే. మరి ఈ టైంలో చూసిన మూవీస్ లో మీకు బాగా నచ్చిన సినిమా ఏదండి? అంటే నేను ఎక్కువ మలయాళం మూవీస్ చూసానండి. నాకు ఇది దాని ఏమంటారు, డ్రైవింగ్ లైసెన్స్ బాగా నచ్చింది, మలయాళం మూవీ. అది బాగా నచ్చింది మీకు? చాలా బాగా నచ్చింది. ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ ని కవర్ చేస్తారు కదండి సినిమాలు చూడటంలో, ఇండస్ట్రీకి సంబంధించిన ఎక్కువ ప్రేక్షకులు కూడా అలాగే ఎడిక్ట్ అయ్యారు, అన్ని లాంగ్వేజెస్ ని కవర్ చేస్తారు. అదే ప్రాబ్లం అవుతుందండి, ప్రేక్షకులు అన్ని లాంగ్వేజ్ చూడడం వల్ల ఏ సీన్ ఎందులో చెత్తేస్తున్నారు అనేది ఈ మధ్య ట్రోలింగ్ ఎక్కువైపోయింది. ఎవరన్నా ఏదైనా లేకపోతే దొరికిపోతున్నారు అక్కడ తక్కువని. ఇంతకుముందు అంటే పాపం తెలుగు ఆడియన్స్ తెలుగు సినిమాలు మాత్రం చూసేవారు. కొరియన్ సినిమాలో ఏముందో మీకు విషయం తెలుసో తెలీదో, ఈ కొరియన్ సినిమాలు వాళ్ళు మన సీన్లు అన్ని ఎత్తేస్తున్నారు, మన కథలు అయిపోతున్నారు చెప్పి ఇండియాలో ఆఫీస్ పెట్టారు వాళ్ళు. పెట్టి మన హైదరాబాద్లో కూడా ఒక ఆఫీస్ ఉంది సౌత్ ఇండియాకి. ఓకే. సో ఎవరన్నా కొరియన్ సినిమాలో సీన్లు అయిపోయినట్టు తెలిస్తే వెంటనే స్ట్రైక్ పడుతుంది అనమాట. అందుకని మీరు వాట్ ఎవర్ ఫిల్మ్ రైట్స్ కొనుక్కొని అఫీషియల్గా రైట్స్ తీసుకొని చేయాలి. అది బట్ నేను బాగా ఎక్కువ హ్యాపీ ఫీల్ అయ్యి హిందీ మూవీస్ చేసినప్పుడు అండి. హమ్ ఆప్కే దిల్ మే రహతే హై, ఆగాజ్, మేరే సప్నోం కి రానీ, షాదీ సే ఫైసలే, ఇలాంటి మూవీస్ చేసినప్పుడు నేను అంటే రియల్లీ అంటే నేను హిందీ మూవీస్ చేస్తున్నానా అని అంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దట్ హ్యాపీనెస్ ఆ టైంలో. నేను రియల్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ మలయాళం మూవీ అశ్వరూడన్, సురేష్ గోపి గారితో మూవీ వర్క్ చేసినప్పుడు, అండ్ కన్నడ మూవీస్. Really, I enjoyed working in other languages. That's cool. So రఘు కుంచే గారు, మీ విషయానికి వస్తే, నేను దీన్ని ముట్టుకోలేదని దానికి లేకుండా యాంకరింగ్ చేశారు, డబ్బింగ్ చెప్పారు, పాటలు పాడారు, పాటలకి మ్యూజిక్ అందించారు, చివరికి నటుడిగా కూడా మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. నిజానికి పలాస ఈ కరోనా ఎఫెక్ట్ రాకపోయి ఉంటే సినిమాల పరంగా మీకు ఇంకా బోలెడు అవకాశాలు తెచ్చేది అన్న వాదన కూడా స్టే విత్ us.